కాంగ్రెస్ పాలనలో ఖాళీ జాగాలన్నీ కబ్జాల పాలవుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13 అంబేద్కర్ నగర్లోని ఖాళీ స్థలంపై అక్రమార్కులు కన్నేశారు. కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించినటువంటి జాగాను మంత్రి సీతక్క అనుచరులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. రౌడీ మూకలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. పాలనలో భూములు దర్జాగా కబ్జాకు గురి అవుతున్నాయి. ఎక్కడ ఖాళీ స్థలం కనపడితే అక్కడ కాంగ్రెస్ పెద్దలు వాలిపోయి ఆ భూమిని కబ్జా చేసుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం మనం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లోని అంబేద్కర్ నగర్లో ఉన్నాము. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాము అంబేద్కర్ నగర్లో ఖాళీ స్థలంలో కాంగ్రెస్కి సంబంధించిన నేతలు ఇక్కడ పాగవేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మనం బంజారాహిల్స్లోని అంబేద్కర్ నగర్లో ఉన్నాము. అప్పటి హోంమంత్రి దివంగత నాయి నరసింహారెడ్డి ఈ ల్యాండ్లో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నట్లు అప్పుడు ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు. మనం ఫౌండేషన్ చూడొచ్చు. 2015 9వ నెల 6వ తారీఖున ఇక్కడ శంకుస్థాపనకు ఇక్కడ అప్పటి హోమ్ మినిస్టర్ నాయన నరసింహారెడ్డి ఇక్కడ శంకుస్థాపన చేశారు. కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నట్లు పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. అప్పటి నుంచి అయితే ఇక్కడ స్థలంలో ఖాళీగా ఉంది. కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేస్తున్నారు అని అందరూ కాలనీ వాసులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే రివర్స్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత కాంగ్రెస్ బడా నేతలు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ల్యాండ్ కబ్జాకు యత్నం చేస్తున్నారు. ఈ ఖాళీ ల్యాండ్లో రౌడీ బ్యాస్ ఇక్కడ ఒక్కసారిగా పాగా వేశారు. ఇక్కడ కాలనీ వాసులకు తీవ్ర భయాభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తులు రౌడీలు ఇక్కడ రావటాన్ని ఇక్కడ కాలనీ వాసులు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ కమిటీ హాల్ నిర్మించాలని ఇక్కడ కాలనీ వాసులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది కాలనీ వాసులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఈ భూమి ఎవరిది, ఎప్పటి నుంచి మాట్లాడుతున్నారు? ప్రస్తుతం మనం మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎప్పటి నుంచి ఉంది సార్? మేము కమిటీ వాళ్ళ గురించి మా బస్తీలో పెళ్ళిళ్ళైనా పేరెంటలైనా రోడ్డు మీదనే వంట చేసుకొని తినుడు, పెళ్లి చేసుడు, సాగనంపుడు. అయితే కుళ్ళ జాగా గవర్నమెంట్ ఉన్నదని మేము కమిటీ వాళ్ళకు మేము చెప్పుకున్నాం. చంద్రకాల మేడము వాళ్ళందరూ ఉండంగా కూడా చెప్పుకున్నాం. జనార్దన్ రెడ్డి ఉండంగా కూడా చెప్పుకున్నాం. మేము జనార్దన్ రెడ్డికి కూడా విడిచిపెట్టిపోయిన తర్వాత ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతున్నది. ఆ రోజు నుంచి లేనిది ఈ రోజు ప్రేమనగర్ వాళ్ళు, సింతల బస్తోళ్ళు, బారనంబర్ వాళ్ళు, శ్రీరామనగర్ వాళ్ళు వీళ్ళంతా కలిసి వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఎవరు వస్తున్నారమ్మా? భూమి ఎవరిదని ఎవరు వస్తున్నారు? ఎవరిది కాదు, అది గవర్నమెంట్ది. వాళ్ళు వకీళ్ళని దొంగ పేపర్లు తెచ్చుకొని దొంగ సైన్లు చేసుకొని తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు రాబట్టి 3-4 సార్లు అయింది. మొన్న శనివారం నాడు వచ్చి కూడా పెద్ద కొట్లాట అయింది. లేడీస్ మీనికి కూడా చాలా హంగామా చేసింది. లేడీస్ మాట్లాడవద్దు, మా దగ్గరికి రావద్దు, మాట్లాడవద్దు అని అంటే మీ దగ్గరికి రాలేదు కానీ పిట్టలు కొట్టనీకి వచ్చిందని చెప్పిన. నేను మీ దగ్గరికి రాలేదు, నేను పిట్టలు కొట్టనీకి వచ్చిన, మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చినా నాకు అడ్రస్ చెప్పులంటే అది చెప్పలేదు. అయితే ఇక్కడ ఉన్న రాళ్ళు తీసి అక్కడే వేయండు. ముట్టొద్ది రాళ్ళు, మా కమిటీ వాళ్ళకి కావాలి, మాకు చాలా ఇబ్బంది ఉన్నది. మేము గవర్నమెంట్కి కూడా రిపోర్ట్ ఇచ్చినాము. మండల ఆఫీసులో, కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి మా పేపర్లు అని కూడా చెప్పినాం. చెప్తే ఇది మాది, నువ్వెట్లా మాట్లాడతావని నన్ను కొట్టనికి కూడా వచ్చిండ్రు. ఇది గవర్నమెంట్ ఆడ బోర్డేసిపోయిండు, గవర్నమెంట్ వాళ్ళు బోర్డేసిపోయిండు. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, ఈ భూమి ఎవరిది, ఎవరు వచ్చి ఇక్కడ ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు? యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అన్న. వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్లో 2015లో కమిటీలు కూడా శాంక్షన్ అయింది. అక్కడ ఒకసారి మీరు చూస్తే మీకు తెలుస్తుంది. ఏంటంటే కొంత ఇబ్బంది వల్ల అదే ఆగిపోయింది. అది ఇబ్బంది వల్ల ఆగిపోయింది. ఇప్పుడు ప్రేమ్నగర్ వాళ్ళు చింతల బస్సులు వచ్చి కబ్జా ల్యాండ్ వాళ్ళదని చెప్పి కబ్జా చేస్తున్నారు. మన సాటర్డే రోజు కూడా అందరూ వచ్చి మా మీద పోలీస్ కేసు రిటర్న్కి కంప్లైంట్ పెట్టారు. మా దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి మా మీద కంప్లైంట్ ఇచ్చారు. మేము ఇలా మండల ఆఫీస్కి వెళ్ళి మేడంను కూడా కలిసాం. అంతా వారు కూడా డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తున్నారు, వచ్చి పరిశీలిస్తారని చెప్పారు. ఏమన్నా అంటే వాళ్ళు ఎవరి మనుషులు అంటే సీతక్క పేరు చెప్తున్నారు. వాళ్ళు మంత్రి సీతక్క పేరు చెప్తున్నారు. మరి నిజమేమో అబద్ధమో మనకు తెలియదని. ఎవరి మనుషులు అంటే సీతక్క పేరు అని ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్తున్నారు వాళ్ళు. ఎవరైతే ప్రేమ్నగర్ వాళ్ళు వచ్చారో మాకు సీతక్క సపోర్ట్ ఉందని చెప్తున్నారు. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ రౌడీలు? అసలు ఎట్లా వస్తున్నారు? వాళ్ళు భయభ్రాంతులకి మనం గురి చేస్తున్నారా? మీకు ఈ 3 months నుంచి వస్తున్నవారు వచ్చి రెక్కి వేసి వెళ్ళిపోతున్నారు రోజు. ఇంకా మా బస్సు వాళ్ళు కూడా నిల్చుంటే బూతులు గలీజ్ మాటలు మాట్లాడి వెళ్ళిపో అని అంటున్నారు.
మీరు చెప్పండి అమ్మా, ఎప్పటి నుంచి ఈ స్థలం ఖాళీ ఉంది, ఇక్కడ ఏం కట్టాలనుకున్నారు అప్పుడు ప్రభుత్వం? మాకు పెళ్లి కాకముందు నుంచే ఉన్నది. మా ఇప్పుడు అంగన్వాడీ వచ్చి కూడా 15 సంవత్సరాలు అవుతుంది. మాకు ఒక కమిటీ హాల్ లేదు, స్కూల్ లేదు. స్కూల్ అంగన్వాడీ అది రెంట్కే నడుస్తుంది. బస్సు దవాఖాన లేదు. పిల్లలు ఇప్పుడు 5th నుంచి టేకర్ రోడ్ నెంబర్ 7లో ఉంది స్కూల్, అక్కడికి వెళ్తున్నారు. మాకు అంగన్వాడీ కావాలి, కమిటీ హాల్ కావాలి. ఏదన్నా ఇప్పుడు గ్రూపులు మా 5 గ్రూపులు ఉన్నాయి, బయట పోయి పెట్టుకుంటున్నాం మేము. మాకు మీరు చెప్పండి, ఎప్పటి నుంచి ఖాళీ ఉంది మీరు చెప్పండి. మా ఆశ ఏంటంటే మా పెళ్ళిళ్ళు అయితే రోడ్లపైన జరుపుకున్నాం సార్. మా పిల్లల పెళ్ళి అయినా కమిటీ వాళ్ళు చేసుకుందామని చెప్పి చిన్న ఆశ. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలకి గవర్నమెంట్ కూడా అనౌన్స్మెంట్ చేసింది. ఎవరు అయితే ఇప్పటిదాకా అయితే ప్రాబ్లం అయితే చేయలేదు. ఓ 4 monthsకి వెళ్ళి వీళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తారు సార్ మొత్తం. మీరు చెప్పండి. ఇంత దగ్గర అంటే ఆ ల్యాండ్ 20 సంవత్సరాల పైన ఖాళీగా ఉంది. ఇంతకుముందుకు 5-6 సంవత్సరాల తర్వాత ఒకరు వచ్చారు. 3 నెలల నుంచి 4 నెలల నుంచి వీళ్ళు వస్తారు. ఏమైంది ఎక్కడ ల్యాండ్ అంటే సామాన్లు జరిపేస్తారు, ఉన్న వాళ్ళని దమకాయిస్తారు. నువ్వు జరుగు, లాయర్ ఉన్నాడు, అడ్వకేట్ ఉన్నాడు అనే లెక్కలో మాట్లాడుతారు. ప్రధాన డిమాండ్ ఏంది ఇక్కడ? కమిటీ హాల్ నిర్మించాలని మీ ప్రధాన డిమాండ్? కమిటీ హాలే అంత కమిటీ హాల్ ఇక చిన్న అంగన్వాడీ మేము చేసుకుంటాం. మనం అంగన్వాడీ స్కూల్ కూడా లేదు ఇక్కడ. అంగన్వాడీ కానీ ఏదైనా చిన్న హాస్పిటలే కానీ చిన్న ఫంక్షన్లే కానీ ఇప్పుడు సావులైనా ఏవైనా మేము రోడ్ల మీద వండుకోవాలి, రోడ్ల మీద తినాలి, రోడ్ల మీదనే మేము ఏం చేసినా అక్కడనే చేస్తుంటాం అన్నమాట. నాకు ఉన్నది పోతా ఉంచుకున్న పోతా అన్నమాట. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు? ఈ స్థలం ఎప్పటి నుంచి ఖాళీగా ఉంది? 35 ఏళ్ళు లేదు సార్. 35 ఏళ్ళు అంటే మా అక్క ఉంటుంది, ఈమెనే దీనికి మొత్తానికి లీడర్. ఆమెనే ఇచ్చింది, ఆమెనే గుర్తు లేపించింది, ఆమెనే ఉన్నది. అయితే ఆమెనే మాకు కమిటీ వాళ్ళకి అని చెప్పి కేసు వేసింది. వేరే వాళ్ళు వస్తే కేసులో గెలిచిండ్రు, ఓపెన్ కూడా చేసిండ్రు. ఇది ఒక్కటి వాళ్ళు కబ్జా చేయాలని చూస్తున్నాం సార్. మొత్తానికి చూసుకున్నట్లయితే 35 సంవత్సరాల నుంచి ఇక్కడ ఖాళీ స్థలమే ఉంది. ఇక్కడ కమిటీ హాలే నిర్మించాలని ఇక్కడ కాలనీ వాసులు అయితే డిమాండ్ చేస్తున్నారు. రాత్రికి రాత్రి కాంగ్రెస్కు సంబంధించిన ఓ మంత్రి సీతక్క అనుచరులు ఇక్కడ వచ్చి పాగా వేస్తున్నారు. రౌడీలను తీసుకొచ్చి ఇక్కడ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఇక్కడ కాలనీ వాసులు అంటున్న పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ కమిటీ హాల్ నిర్మించాల్సిందేనని ఇక్కడ కాలనీ వాసులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.